నమస్తే, వెల్కమ్ టు ఏ టు జెడ్ విత్ నేతాజీ. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ లీడర్ సుధాకర్ శర్మ గారు. ఆయన అడిగి తెలంగాణలో ఎన్ని పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతుందన్నది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్, చాలా బాగున్నాం. బాగా జోష్లో కనిపిస్తున్నారు. ఎలక్షన్ జోష్, ఎక్కడ చూసినా ఎలక్షన్ 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 కదా, ఆ జోష్ మాలో కూడా ఉంది. ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తున్నాం. 17 గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 17 కూడా గెలుస్తాం. 17 గెలుస్తాం. ఇది ఒక హిస్టరీ కాబోతుంది. తెలంగాణలో చారిత్రాత్మక విజయం కాబోతుంది. 17కు 17 గెలవడం అనేది హిస్టరీ కాబోతుంది. మరి రేవంత్ రెడ్డి ఏమో 14 ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతోటి ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా 12 నెగ్గుతామన్నట్టుగా కేసీఆర్ అంటున్నారు. రేవంత్ రెడ్డి ఆయనకు అర్థమైపోయింది, ఆయనకు ఒక్క సీటు కూడా గెలవడం లేడు అనేది. ఆయనకు లోపల ఆయనకు ఉన్నది ఒక్క సీటు కూడా గెలవమనేది. అందుకని ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఆయన సొంత జిల్లా, అక్కడ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది ఆయనకు తెలిసిన తర్వాత ఆ జిల్లాకి ఇప్పుడు 5 సార్లు పోయింది. 5 సార్లు పోయినా అక్కడ ఏమాత్రం కూడా కాంగ్రెస్కు పాజిటివ్ కనబడతలేదు. సేమ్ ఎక్కడైతే మహబూబ్ నగర్ ఉందో తెలంగాణ మొత్తం కూడా అదే పరిస్థితి. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ ఎవరన్నా ఉండని, వచ్చింది వేసినాం, ఓట్లు వేసినాం, అయిపోయింది. కానీ దేశం రక్షణపరంగా పటిష్టంగా ఉండాలంటే, ప్రజలందరూ కూడా 2 కంటి నిండా నిద్రపోవాలంటే, టెర్రరిస్టుల భయం లేకుండా ఉండాలంటే, బాంబుల భయం లేకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఇవన్నీ కూడా సదురుతాడు అనేటువంటి నమ్మకం ప్రజలలో వచ్చింది. ఇంకొకటి ఏముందంటే రామాలయ నిర్మాణం. గ్రామాలలో భక్తులు, ప్రతి ఊళ్ళో రామాలయం ఉంది, ప్రతి ఊళ్ళో శ్రీరామనవమి చేస్తారు. వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉందో వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, మేము ఈసారి మాత్రం రామాలయం నరేంద్ర మోడీ గారి ద్వారా రామాలయం వచ్చింది కాబట్టి మేము ఆయనకే ఇస్తామని అదొకటి. ఇట్లా 2-3 ఫ్యాక్టర్లు కలిసి ఎప్పుడు లేనంత భారతీయ జనతా పార్టీకి మద్దతు అన్ని వర్గాల నుంచి వస్తుంది. అన్ని వర్గాల నుంచి అని మీరు అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తాం, నేను ఉన్నంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వను, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి చెందాల్సిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వారికే చెందేలా చేస్తానని స్టేట్మెంట్ నిన్న నరేంద్ర మోదీ ఇచ్చారు. మరి ముస్లింలు ఎలా మీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు? ఈ ముస్లిం మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకం. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా వ్యతిరేకం. ప్రతి ఎలక్షన్లలో ఇది చెప్తూ వస్తుంది. 2009లో చెప్పినాం, 2014లో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తాం. మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఈ మధ్యన జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. అక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పినాం. కర్ణాటకలో చెప్పినాం. ప్రజలకు అర్థమైపోయింది, వాళ్ళంటే రిజర్వేషన్ సంగతి కాదు, మాకు నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది చూస్తా ఉన్నాడు. కర్ణాటకలో చెప్పామని అంటున్నారు కదా, అందుకే కదా రిజల్ట్ అలా వచ్చింది మీకు ప్రతికూలంగా. అది సపరేట్, అది కొద్దిగా అక్కడ జరిగింది వేరు. రిజర్వేషన్లకు దానికి దీనికి ఏం సంబంధం లేదు, అది సపరేట్ గా జరిగింది. మిగతా చోట్ల అంతా ఎక్కడ కూడా వీళ్ళు చెప్పింది ఎవరు కూడా ప్రజలు వినడం లేదు. ఇంతవరకు 25% నార్త్ లా 25% ముస్లిం ఓట్లు వచ్చేది, ఇప్పుడు ఆ 50% దాటుతున్నాయి. వాళ్ళకి తెలుసు మతపరమైన రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని తెలుసు, రిజర్వేషన్ ఉండవని తెలుసు. కానీ వాళ్ళు ఏమంటుండ్రు, 70 ఏళ్ళ 50-60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అందరూ కూడా మోసం చేసింది, మాకేం చేయలేదు, విద్యా వైద్యానికి దూరంగా ఉంచింది, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మాకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తుండు, ఇల్లు ఇస్తుండు, బియ్యం 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు, ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళే చెప్తున్నారు. మేము అవన్నీ పట్టించుకోము, మాకు కావాల్సిన ఏర్పాట్లు ప్రతి కూడా నరేంద్ర మోడీ భేదభావం లేకుండా అందరికి ఇస్తున్నాడు. మేము తప్పకుండా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తాము. ఈయన వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఏం చెప్తున్నంటే, ముస్లిమ్స్ కూడా ప్రతి సంవత్సరం మత కలహాలు జరిగేది కాంగ్రెస్ హయాంలో. అటు ముస్లింలకు కూడా ఇబ్బంది ఉంటుంటే హిందువులకు కూడా ఉంది. రెండు రకాల ఇద్దరు కూడా అనేక మంది చనిపోయారు, అనేక మంది కష్టాలు పాలయ్యేవారు. ఇప్పుడు 10 సంవత్సరాలలో అటువంటి ఏం గొడవలు లేకుండా మంచిగా ఉన్నాం, శాంతి భద్రతలు పరిరక్షిస్తుండు. కాబట్టి ఇంతకంటే మాకేం కావాలి, మాకు మా నరేంద్ర మోడీ గారు అన్ని రకాల మమ్మల్ని చూస్తుండు కాబట్టి మేము
ఈ రిజర్వేషన్లు ఉన్నాయా లేవా ఇవన్నీ ఏం పట్టించుకోము, మేము నరేంద్ర మోడీ గారికి ఇస్తామనేటువంటి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అదే ప్రజలు ధరల పెరుగుదల, అలానే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం దాని మీద కూడా ప్రశ్నిస్తున్నారు కదా ఇటు ప్రతిపక్షాలతో పాటు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా ఇవన్నీ కూడా ఇవన్నీ అరిగిపోయిన టేప్ రికార్డర్ ఇవన్నీ కూడా. ప్రతి సంవత్సరం మాట్లాడుతుండ్రు వాళ్ళంతా ఒకటే, అందరూ చూసేది అంటే నరేంద్ర మోడీ నీతివంతమైన పరిపాలన ఇస్తుండు, ₹1 ఆయన తింటలేడు, ₹1 ఎవరిని తిననిస్తలేడు. ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆపులు, వీపులు ఇవన్నీ పార్టీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం దొరుకుతలేదు అనేటువంటి బాధతోటి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకందరూ కూడా కాంగ్రెస్ అంటేనే కమిషన్, కాంగ్రెస్ అంటేనే దోపిడీ, కాంగ్రెస్ అంటేనే లూటీ. కాబట్టి కాంగ్రెస్ ఇవన్నీ ఏం దొరుకుతలేవని కాబట్టి భారతీయ జనతా పార్టీ నింద చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. వాళ్ళకు నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాల విషయం కానీ అవినీతి విషయాలు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా చెప్పేటువంటి అవకాశమే లేదు. కాబట్టి లేనిపోనివన్నీ ఏదో తెచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళే చెప్తున్నారు, వీళ్ళు ఎవ్వరు చెప్పినా మేము నమ్మము, నరేంద్ర మోడీ మాకు ఉట్టి మాటలు కాదు, ఆయన చేసి గ్రౌండ్ లో చేసి చూపెడుతుండు. గరీబోడు గుడిసెలలో ఉంటుంది కానీ ఇల్లు వచ్చింది, 5 కిలోల బియ్యం వస్తుంది, మన మెడికల్ కార్డు వచ్చింది, మాకు ఇంతకంటే ఏం కావాలండి అని వాళ్ళు చెప్తారు. కానీ వీళ్ళు చెప్పేది ఏ కూడా విన్నారు. ఇవన్నీ కూడా 10-20 నుంచి చెప్తా ఉన్నారు. ఇవన్నీ మాటలు ఎవరు ఇంటలేరు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 420 పార్లమెంట్ సీట్లు ఉంటే ఈనాడు 44-74 దిగజారింది. సౌత్ లో ఒక్క దగ్గర లేదు. ఏదైతే మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సొంత ఉత్తరప్రదేశ్ లా వాళ్ళకి దిక్కు లేదు. ఆయన అక్కడ పోటీ చేసే పరిస్థితి, అక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రజలు ఆయన ఓడగొట్టిరు. నెమ్మదిగా పుంజుకుంటుంది కదా. కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, దాని ఇంపాక్ట్ ఉండదంటారా? ఒక్క కర్ణాటక బై ఛాన్స్ మన తెలంగాణలో గెలిచిండ్రు. ఎక్కడ కూడా నేను చెప్తున్నా కదా, మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సొంత ఊరు మన ఉత్తరప్రదేశ్ ఎందుకు గెలుస్తలేరు? వాళ్ళకి ఏమున్నాయి అక్కడ 320 ఎమ్మెల్యే సీట్లు ఉంటే వాళ్ళకి 5-10 కూడా లేవు, 5 కూడా లేవు. పార్లమెంట్ ఒక్కటి కూడా లేదు. రాహుల్ గాంధీ ఓడిపోయినారు సొంత దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు వినడానికి వాళ్ళని ఇంటికి పంపడానికి సిద్ధంగా అయినారు. 10 రాష్ట్రాలల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీసులకు తాళం వేసుకునే పరిస్థితి వచ్చింది. 10 రాష్ట్రాలలో 10 రాష్ట్రాలు 0. కాంగ్రెస్ పార్టీ తాళం వేసుకునే పరిస్థితి వచ్చిందా, లేదంటే మీరు సిబిఐ, ఐటీ, ఈడీలను రంగంలోకి దింపి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తాళాలు వేయిస్తున్నారా? సిబిఐ కానీ, ఐటీ కానీ, లేకపోతే ఈడీ కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళకు సరి అయిన పని చెప్పేటువంటి చెప్పే శక్తి ఈ కాంగ్రెస్ పార్టీకి లేకుండే. నరేంద్ర మోదీకి అదే చెప్తున్నా, వాళ్ళకి సరి అయిన పని చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే దొంగలు. వాళ్ళే గత 10 సంవత్సరాలలో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో 17 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోపిడీ చేశారు. సామాన్య ప్రజలు, భారతదేశ ప్రజలు 17 లక్షల కోట్లు వాళ్ళు లూటీ చేసినారు. వాళ్ళు సిబిఐకి, సిఐడికి ఏం చెప్తారు? వాళ్ళు చెప్పే పని లేదు, పరిస్థితి కూడా లేకుండే. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిండు? నేను అధికారంలోకి వస్తే ₹1 తినా, ₹1 ఎవరిని తిననియా అని చెప్పిండు. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తుంటే ఎవరైతే తిన్నారో వాళ్ళ దగ్గరికి ఐటీ కానీ, ఈడీ కానీ, సిబిఐ పోతుంది. మన దగ్గరికి ఎందుకు వస్తుంది? ఇక్కడ కూడా రప్పించారు కదా. ఎక్కడికి? మన దగ్గరికి. నేను అదంటే మన దగ్గరికి ఎందుకు వస్తలేదు? ఎవరు దొంగనో మన దగ్గర, పోలీసు వాళ్ళు ఎవరి దగ్గరకు పోతారు, ఎవరు దొంగనో వాళ్ళ దగ్గరకు పోతారు. ఆర్థిక నేరస్తులు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతున్నారు. నరేంద్ర మోడీ చెప్పింది చేస్తుండు. నేను ఎవరిని ₹1 తినా, ఎవరైనా తిన్నాడో వాళ్ళ దగ్గర ప్రతి రూపాయి వసూలు చేస్తా అన్నాడు. ఆ కార్యక్రమంలోనే ఈ కార్యక్రమం చేస్తారు. నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అలానే కార్పొరేట్లకు, అంటే అదానికి కావచ్చు, అంబానీకి కావచ్చు, అలాంటి వాళ్ళకి 14.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లు వేస్తామనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అది ఉట్టి తప్పుడు ప్రచారం. అంటే జన్ధన్ ఖాతాలు మేము వేస్తామని అనలేదా? నేను అదే చెప్తున్నా. రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇంకెవరెవరు కొంతమంది మేధావులు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకిస్తున్న మేధావులు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఒకసారి హిందీ ట్యూటర్ని పెట్టుకోమని చెప్పండి. హిందీ వాళ్ళకి వస్తుందో రాదో నాకు తెలియదు. ఒక హిందీ ట్యూటర్ని పెట్టుకొని హిందీ నేర్చుకొని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిందో వినమని చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిండు? ఒకవేళ బయట ఉన్న నల్లధనాన్ని కూడా తీసుకొస్తే ఎంత ధనం ఉందంటే ఒక్కొక్క ఖాతాలో 15 లక్షలు పడేంత
అంత నల్లధనం ఉన్నది అని చెప్పి కానీ నేను అక్కడ తీసుకొస్తా మీ ఖాతాలో ఇస్తామని ఇక్కడ కూడా లేదు. కాబట్టి వాళ్ళకి హిందీ రానట్టుంది, వాళ్ళు ఒకసారి హిందీ నేర్చుకోవాలి. రెండోది ఆదాని వీళ్ళు చెప్తే అది 20 ఏళ్ళ నుంచి చెప్తుండ్రు, 10 ఏళ్ళ నుంచి చెప్తుండ్రు వాళ్ళు. ఒకవేళ నరేంద్ర మోడీ ఆదాని కానీ వాళ్ళు చెప్తున్నట్టు ఇంకెవరికో అటువంటి చేస్తే వాళ్ళు కోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు. కోర్టులు ఉన్నాయి కదా, చెప్పొచ్చు, పోవచ్చు కదా. ఎందుకు పోతున్నారు కోర్టులకు, ఎందుకు పోతున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ లీడర్లంతా సత్యహరిశ్చంద్రులు, ప్రతిపక్షాలకు చెందిన లీడర్లంతా అబద్ధాలు ఆడేవాళ్ళు. తప్పకుండా ఎవరు తప్పు చేస్తే బీజేపీ తప్పు చేసినా బీజేపీ దగ్గరకు వస్తారు, ఇంకెవరు తప్పు చేసినా వాళ్ళ దగ్గరకు వస్తారు. బీజేపీ తప్పు చేసి వాళ్ళ దగ్గరకు వస్తారు. ఒక 2 చోట్ల కర్ణాటక మిగతా చోట్ల కూడా మన ఐటీ రేట్స్ అయినాయి, మన ఇక్కడ కూడా ఐటీ రేట్స్ అయినాయి. మహేశ్వరం శ్రీరాములు యాదవ్ పోటీ చేసిన ఆయన దగ్గర ఐటీ రేట్స్ అయినాయి, బీజేపీ క్యాండిడేట్ దగ్గర అయినాయి. అట్లేం లేదు, ఎవరు అనుమానం ఉంటే వాళ్ళ దగ్గరకు పోతారు, సోదా చేస్తారు, తప్పుంటే పట్టుకుంటారు, జైలుకు పంపుతారు. బీజేపీ ఇంకోటి ఏం చేయరు. నరేంద్ర మోడీ అందరినీ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల అందరిని సమానంగా చూస్తున్నారో నేరస్తులను కూడా అదే చూస్తున్నారు. బీజేపీ అయినా ఇంకోటైనా వాడు అనుభవించాల్సిందే, చట్టాన్ని వాడు ఎదుర్కోవాల్సింది. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? అసలు విభజన హామీలను పరిష్కరించిందా? తెలంగాణకు బీజేపీ ఇచ్చింది అంటే మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే అని నిన్న రేవంత్ రెడ్డి అన్నారు సీఎం గారు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి చేయాల్సిన, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు, అదేవిధంగా మీ ధోరణి ఉంది. మీరు ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీరు ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇష్టమున్నట్టు ఏది పడితే అది మాట్లాడితే, నరేంద్ర మోదీ తిడితే మీరు ఏదో పెద్దగా అయిపోతా అనుకుంటారు. ప్రజలందరూ కూడా మీరు చీదరించుకుంటారు. ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం బాగలేదు, ఇది మంచి పద్ధతి కానీ అందరూ కూడా అంటున్నారు. మీరు మీ యొక్క భాషను మొదలు సరి చేసుకోండి. మీరు ముఖ్యమంత్రి కదా, మీ ఆఫీస్ కార్యాలయంలో అన్ని ఫైల్స్ ఉంటాయి, మీరు తెప్పించుకొని చూడండి. నరేంద్ర మోడీ 10 సంవత్సరాలలో 11 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చిండ్రు. దాంట్లో మీరు రోజు హైవేస్ తిరుగుతారు కదా మన రేవంత్ రెడ్డి గారు, మీరు పోతున్న రోడ్లు ఎక్కడివి? మీరు తెలంగాణలో తిరుగుతున్న రోడ్లు అన్నీ కూడా 4 లేన్లు, 6 లేన్లు, 8 లేన్లు రోడ్లు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేసిన రోడ్ల మీద మీరు తిరుగుకుంటూ, మీరు ఆయన కేసీఆర్ మాట్లాడినట్టే మీరు మాట్లాడుతుండ్రు. కేసీఆర్ కూడా బుడ్డ పైస ఇయ్యలేదు అన్నాడు. 11 లక్షల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన బుడ్డ పైస లేదంటే ఆయన బుడ్డ పైసకు పనికి రాకుండా తెలంగాణ ప్రజలు చేసిండ్రు. కేసీఆర్ నెత్తి మీద ఒక బుడ్డ పైస పెడితే ఆ బుడ్డ పైస కూడా ఆయన అమ్ముడు. మీ పరిస్థితి కూడా అదే వస్తుంది. మీరు ముఖ్యమంత్రి, మీరు కలిసి చూసుకోండి. రోడ్లు వేయించడం, 6,000 కోట్లు పెట్టి యూరియా ఫ్యాక్టరీ పెట్టించడం, రైళ్ళకి ఇచ్చడం. ప్రతిరోజు మీ రేవంత్ రెడ్డి గారు మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది, కల్వకుర్తి నియోజకవర్గం ఉంది. మీరు అక్కడ పోండి, మీ ఊళ్ళో అడగండి, చెప్తారు వాళ్ళు. ఈ రోడ్లు వేసి నరేంద్ర మోడీ గారు అంటారు, మాకు గ్యాస్ కనెక్ట్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు అని చెప్తారు, టాయిలెట్స్ కట్టించి నరేంద్ర మోడీ గారు అని చెప్తారు. ప్రతి ఆ ఊర్లో కలిసినటువంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినవే. 10 లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ తెలంగాణలో ఇప్పటిదాకా ఇచ్చినాం. ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ని బీజేపీ గెలిపిస్తుంది, మిగిలిన స్థానాల్లో బీజేపీని బీఆర్ఎస్ గెలిపిస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి పదే అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన చాలా భయంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారి కానీ 1 సీటు రాదు, కేసీఆర్కి 1 సీటు రాదు. 17 సీట్లు హైదరాబాద్ చేవెళ్లతో పాటు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఆయనకు అర్థమైపోయింది నేను 1 సీటు రాని 4వ జూన్ 4న రిజల్ట్ 2 గంటల వరకు 3 గంటల వరకు వస్తాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే రేవంత్ రెడ్డికి హటావ్ అంటారు అనేది ఆయనకు అర్థమైంది. ఆయన ఉండేది 40 రోజులు, మాక్సిమం 40 రోజులు ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో కూలగొడతారు. ఆయన ఏమన్నా ఏలేటి మహేశ్వరరెడ్డి ఏమన్నా నాకు తెలియదు కానీ మాకు కూలగొట్టాల్సిన అవసరం లేదు, మాకు అంత బలం కూడా లేదు. అంటే భారతీయ జనతా పార్టీకి పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూలగొట్టడం అలవాటే అన్నది ప్రతిపక్షాల ఆరోపణ. మహారాష్ట్ర కావచ్చు, కొన్ని చోట్ల చూసాం కదా, మహారాష్ట్ర బీహార్ లో పార్టీలని చీల్చిపాడేస్తారు కదా. మహారాష్ట్ర శివసేన చూసినా ఏది చూసినా కూడా మహారాష్ట్ర కానీ బీహార్ కానీ ఇంకెక్కడైతే ఆ ప్రభుత్వాలు కూలిపోయినావో
అవన్నీ కూడా ఆ పార్టీలు వాళ్ళ పార్టీలు చీల్చినాయి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ని చీల్చింది, శివసేన చీల్చింది, ఇంకో పార్టీ ఆ పార్టీని చీల్చుకుంది. కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేదు, మాకు అవసరం కూడా లేదు. అంటే వెనుకుండి మీరు చీల్చలేదంటారా? అవన్నీ పనికిరాని మాటలు, అర్థం కాని ఎక్కడ అర్థం కానప్పుడు ఏదో వారి మీద బురదలే మాటలు. కానీ వాస్తవంగా ప్రజలందరికీ తెలుసు, ఎక్కడ కూడా భారతీయ జనతా చీల్చాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద ఒకడు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడే ఎట్లా తిట్టుకుంటారో తెలుసు. ఇక్కడ కూడా మనం చూసినాం. ఈ మధ్యన బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన వెంకటరెడ్డి గారు ఏమన్నాడు, బట్టి విక్రమార్క ఏమన్నాడు, ఇంకో ఆయన ఏమన్నాడు, అన్ని కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ ఆయన కూల్చాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన కూల్చోబోతుండ్రు. రేవంత్ రెడ్డి ఉండేది 4వ తారీఖు తర్వాత 40 రోజులు మాత్రమే ఉంటాడు. అంత పక్కాగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే 17 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయి. మీకు 17 సీట్లు వచ్చినంత మాత్రాన అసెంబ్లీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారు? ఎట్లా కూలుస్తారు అంటే, మన రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత మహబూబ్ నగర్ కూడా ఆయన గెలిపించుకోకపోయిండు. ఆయనే ఇంకా 4 ఏళ్ళు కంటిన్యూ ఉంటే కాంగ్రెస్ పార్టీ గోవింద అవుతుంది. కాబట్టి ఈయన తీసేయాలని ఇప్పుడే ఎదురు చూస్తుండ్రు. ఈయన ముఖ్యమంత్రి గారే మొన్న ఆయనకి విషయాలను తెలిసినట్టున్నాయి. ఆయన ఎక్స్పెక్ట్ చేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఇంటికి పోయినప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది, ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది అని ఆయనే చెప్పుకొచ్చిండు. అంటే ఆయనకి తెలిసిపోయింది. ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించారని తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చారు కదా, ఏ సందర్భంలో ఆ మాట అనాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని కూడా వదిలేసి ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు కూడా సీఎం అవ్వాల్సిన అర్హత ఉంది అని అన్నాను. దాన్ని మీడియా ఈ రకంగా వక్రీకరించిందని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఏదేమైనప్పటికీ సరే, ఆయనది కరెక్ట్ అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు జూన్ 4 నుంచి 40 రోజులు మాత్రమే ఉంటాడు. ఆయన పార్టీ వాళ్ళే ఆయన దించుతారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. అంటే ఏక్నాథ్ షిండేని సృష్టిస్తున్నారు మళ్ళీ మీరు. భారతీయ జనతా పార్టీ సృష్టించాల్సిన అవసరమే లేదు. వాళ్ళే సృష్టించుకుంటారు. వాళ్ళకు ఉంది. మేము 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం, మాకు ముఖ్యమంత్రి పదవి రాలే. నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఇప్పుడు బహిరంగ చెప్తారు. అన్ని చోట్ల మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. కష్టపడ్డాడు, సాధించుకున్నాడు, తన కళను నెరవేర్చుకున్నాడు. ఆ రకంగా చూడొచ్చు కదా. ఈ రాజకీయాలు అట్లుండదు. ఆయనకి ఎట్లా వస్తుంది, నాకెందుకు రాదని ఉంటుంది. ఎవరు కష్టపడ్డారు అని కాదు. ఆయనకి ఎట్లా వస్తుంది, నాకెందుకు రాదు, నేను అర్హత అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 4-5 ముఖ్యమంత్రులు రెడీ ఉండరు, ఎవరో ఒకరు అయిపోతారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు అనవసరంగా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం మానేయండి. నరేంద్ర మోడీని తిట్టినంత మాత్రంలో మీరు ఏదో గొప్పవారు గారు. ఈ కేసీఆర్ గారు కూడా ఇట్లనే రోజు నరేంద్ర మోడీ తిడితే ప్రజలు చీదరించుకుంటారు, ఆయన ఓడగొట్టిండ్రు. రేపు మీ కాంగ్రెస్ కూడా అది గతి పట్టబోతుంది. నిన్న మోదీ గారు ఏదో RRR ట్యాక్స్ అంటున్నారు, ఏంటండి? RRR ట్యాక్స్ అంటే అందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్లో కొట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి అందరిని బెదిరిస్తుండ్రు. వ్యాపారస్తులను, రియల్ ఎస్టేట్ వాళ్ళను అందరిని బెదిరించి డబ్బులు చేసే కార్యక్రమం చేస్తుండ్రు. దాని సందర్భంగా మన ప్రధానమంత్రి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. ఒకటి RRR ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ ఒకటి, రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఒకటి. ఈ ఇద్దరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. RRR ట్యాక్స్ అంటే డబుల్ ట్యాక్స్, వాళ్ళ ఇద్దరు పేరు మీద ఉన్నది. వాళ్ళకి ఢిల్లీకి పంపుతారు. ఢిల్లీకి పంపకుండా, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డబ్బులు పంపకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఈ పోస్ట్లో ఉండడు. అక్కడ డబ్బులు పంపితేనే ఈయన కొన్ని రోజులు కొనసాగుతాడు, లేకపోతే లేదు. కాంగ్రెస్ పార్టీలా ఇవన్నీ ఏం చూడరు. ఎవరైంది ఏమన్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా, వాళ్ళ మాట ఇంటరా లేదా, ముఖ్యంగా వాళ్ళ మాట ఇంటరా అయినని చూస్తారు. మాట వినకపోతే తీసేస్తారు. సీతారాం కేసరి అనే బీహార్ సంబంధించినటువంటి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మీటింగ్లో ఉంటే, మీటింగ్ నడుస్తుంది, సోనియా గాంధీ అందరు ఉన్నారు. సోనియా గాంధీకి ఆయన మీద ఎందుకు కన్నెర చేసింది, ఆయన ఊడవీకాలని చెప్పి 10 మంది పిల్లలకి వాళ్ళకి చెప్తే 10 మంది లిఫ్ట్ తీసుకొచ్చి ఎత్తుకొచ్చి మీటింగ్లో ఎత్తుకొచ్చి బయట పడేసి. ఇట్లా జరుగుతుంది ఎక్కడన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతా కూడా బానిస
బానిసలమే అని బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అంటే బీజేపీలో అలా లేదా? స్వేచ్ఛ ఉందంట. బీజేపీలో పూర్తి ఏకఛత్రాధిపత్యం కాదా? అట్లే బీజేపీలో మోదీ అమిత్ షా వరకే కాదా? అట్లా ఉండనే ఉండదు. మా దగ్గర ఎంతమంది మారినారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, అనేక మంది ముఖ్యమంత్రులు కానీ వాజ్పేయి హయాంలో ఉన్న బీజేపీకి మోదీ గారి హయాంలో ఉన్న బీజేపీకి వ్యత్యాసం లేదా? ఏం లేదు. పార్టీ పరంగా ఎలాంటి ఏ విధంగా నడవాలో అదే నడుస్తుంది. అట్లా ఇవన్నీ నేను ఏం చెప్తున్నా, ఇవన్నీ మిగతా ఏవి ఆరోపణలు చేయలేని పరిస్థితులలో ఇలాంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సరే, డబుల్ ఆర్ ట్యాక్స్ అంటున్నారు కదా, మోదీ గారు నిన్న అన్నారు. మరి కేంద్రంలో ఉన్నది మీ భారతీయ జనతా పార్టీనే, చర్యలు తీసుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి పైన అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. ఎప్పుడు ఏ సమయంలో ఏ చేయాలో అప్పుడు తప్పకుండా చేస్తారు. నరేంద్ర మోడీ గారు మొట్టమొదలే చెప్పిండు, ఆయన ప్రమాణ స్వీకారం చేయక మొదలే చెప్పిండు, నేను ₹1 తినని అని చెప్పిండు. ఎవరైతే తింటారో వాళ్ళందరినీ కూడా కక్కిస్తా అని చెప్పిండు, వాళ్ళందరూ జైల్లో వేడిస్తాను. ఆ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఒకవేళ ఇవి ఉంటే తప్పకుండా వీళ్ళు కూడా జైలుకు పోవాల్సింది. కేవలం రాజకీయ కోణంలో చేసే విమర్శలు, ఆరోపణలేనా, లేదంటే ఏదైనా ఆధారాలు ఉన్నాయా డబుల్ ఆర్ ట్యాక్స్ కు సంబంధించి మీ వద్ద? అది నాకు తెలియదు. అది ప్రధానమంత్రి గారు ఉత్తర్వునే చెప్పారు కదా. మీ పార్టీ ప్రధానమంత్రి గారు చెప్పిండు కాబట్టి ఆయన దగ్గర పుట్టిగా ఏదో వేగ్గా మాట్లాడేది ఉండదు. తప్పకుండా ఏదో ఉంటుంది. అట్లుంటేనే మోడీ గారు మాట్లాడుంటాడు. తప్పకుండా దీని మీద యాక్షన్ ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వనందుకే కవితను అరెస్ట్ చేశారని హరీష్ రావు అంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ నమ్మడం లేదు వీళ్ళ మాటలను. వీళ్ళు భారతీయ జనతా విమర్శించడానికి ఏమి పసలేనందుకు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కవితని ఇప్పటికీ 4-5 సార్లు పిలిచి ఆమెతోటి ఎంక్వైరీ చేయడం జరిగింది. అనేక మంది మిగతా ఆమెతోటి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అప్రూవర్ మారిండ్రు. వాళ్ళే చెప్పారు కవిత ఎక్కడెక్కడ డబ్బులు తీసుకుంది, ఎవరెవరికి ఇచ్చింది, ఆమె ఇచ్చిన డబ్బు ఏ విధంగా గోవా ఎలక్షన్లకు ఆ పార్టీ వాళ్ళు పంపిండ్రు. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవిడెన్స్ ప్రకారమే వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. బీజేపీ చెప్తున్నావు, ఇంకెవరు చెప్తున్నావు, అట్లా జరగదు. సుప్రీంకోర్టు కూడా పోయింది. ప్రైమా ఫేసి ఉంటేనే ఆమె బెయిల్ నిరాకరించింది, లేకపోతే ఆమె బెయిల్ మీద వచ్చేది. కాబట్టి ఆమె తప్పు చేసింది అనేది స్పష్టంగా ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళ ముందర వీళ్ళు వాదించారు. వీళ్ళ వాదన ఏది కూడా నిలబడలేదు. వాళ్ళు చూసినారు ఈమె మీద తప్పకుండా ప్రైమా ఫేసి ఉంది, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఈమెను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే మీకు ఏకై కూర్చున్నందుక? సెంట్రల్ లో బీజేపీ ఉన్నా అక్కడ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఎవరు తప్పు చేసినా, కేజ్రీవాల్ అయినా, కేసీఆర్ అయినా, ఎన్నికల ముందా తర్వాత అనేది ఉండదు. విచారణ జరుగుతున్న సందర్భంగా ఎప్పుడు అరెస్ట్ చేయాలో అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అంతేనా? టైమింగ్ చూసి కొడతారా? మీ బీజేపీకి టైమింగ్ చూసి కొట్టడం అలవాటు కదా. అట్లా బీజేపీకి ఏం ప్రమేయం, విచారణ చేసే అధికారులు వాళ్ళంతా కూడా వేరే సపరేట్. భారతీయ జనతా పార్టీ దాంట్లో జోక్యం చేసుకోదు. ఆ విచారణ అధికారులు ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేయాలని చేస్తారు. సిబిఐ, ఈడీ, ఐటీ భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలని విపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. వాళ్ళకి భయం చుట్టుకుంది అని మీరు భయపెడుతున్నారు. మేము భయపడడం కాదు, వాళ్ళకి భయం చుట్టుకుంది. వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే నిజంగానే 140 కోట్ల ప్రజల డబ్బును ఎవరైతే దోపిడీ చేసిండ్రో, తెలంగాణలో ఎవరైతే ఆ 4 కోట్ల తెలంగాణ ప్రజల డబ్బులను దోపిడీ చేసిండ్రో వాళ్ళకి భయం ఉంది. తప్పకుండా వీళ్ళందరూ కూడా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ జరుగుతుంది, జైల్లోకి పోవాల్సిందే. ఆ భయంతో ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి అంటే మీరు 17 స్థానాల్లో గెలుస్తాం అంటున్నారు కదా. దేశవ్యాప్తంగా చూస్తే తీవ్ర వ్యతిరేకత ఉంది భారతీయ జనతా పార్టీకి. INDA కూటమి అధికారంలోకి వస్తుంది అన్నట్టుగా ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇది ఇట్లా ఎవరైనా చెప్తే నవ్వుకుంటున్నారు అందరూ. ఇండియా సర్వేలు కూడా వస్తున్నాయి అన్నట్టుగా రాహుల్ గాంధీ కూడా అంటున్నారు. INDA కూటమి వస్తుంది అనేది ఎవరైనా చెప్తే నవ్వుకుంటారు.
కేసీఆర్ కూడా మొన్న ఖమ్మంలో ఒక మాట అన్నారు, కాంగ్రెస్ కి 40 సీట్లు దాటవు, ఎన్డీఏ కూటమికి 200 సీట్లు దాటవు, ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, నామనాయసరం అంటే బీఆర్ఎస్ కి 12 స్థానాలను కనుక ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని కూడా ఆయన అన్నారు. పాపం కేసీఆర్ కలలు కంటుండు. కేసీఆర్ని ఎక్కడ కూడా ఎవడు కూడా అడుగుతలేడు, ఆయన మాటలు కూడా ఎవరు ఇంటలేడు. కాబట్టి కేసీఆర్కి వచ్చేది లేదు, ఆయన ఏదో మంత్రి అయ్యేది లేదు. ఆయన ఓట్లు సంపాదించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ ప్రజలు ఆయనకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఆయన రానియరు. మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కాకుండా రేపు కాకుండా ఒక టైం అంతే, వాళ్ళ ఆఫీసుకు తాళం వేసుకోవాల్సిందే. వీళ్ళంతా కూడా కేసీఆర్ కుటుంబం అంతా కూడా 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత జైలుకు పోతారు. దాన్ని తప్పించుకోవడానికి ఓటు పొందడానికి వాళ్ళు ఏవో బీజేపీ మీద మాట్లాడుతున్నారు, అవి కూడా నిజంగా. అంటే మీరు దాడులు చేయించిన తర్వాత ఆ నేతలు కనుక భారతీయ జనతా పార్టీలో చేరితే వాళ్ళంతా మళ్ళీ క్లీన్ అయిపోయినట్టుగా ఉంటారు. అంటే చూస్తూనే ఉన్నాం, ఎంతో మంది లీడర్స్ బీజేపీలో చేరారు, అంతకుముందు వారిపైన దాడులు జరిగాయి, అంతేనా? ఎవరు దాడులు చేసినప్పుడు మీ పార్టీలోకి వచ్చాక వాషింగ్ పౌడర్ నిర్మాణం మా పార్టీలోకి వచ్చిన తర్వాత అయినా కేసులు అయితే నడుస్తాయి కదా, సుప్రీంకోర్టులో హైకోర్టులో. మరి సిద్ధాంతాలు నైతిక విలువలని చెప్పి మీరు ఎందుకు అలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం? నేను చెప్పేది, ఒకవేళ వాడు శిక్ష పడి ఉంటే మేము చేర్చుకుంటే అది తప్పు. శిక్ష వల్లే పడితే మీరు భయపెడతారు, వాళ్ళు భయపడతారు, ఇవన్నీ పార్టీలోకి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది. అటువంటిది ఏముంటు కేసులు పరిపూర్ణంగా నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ ప్రకారం కోర్టులో ఒకవేళ వాళ్ళకి శిక్ష పడితే తప్పకుండా శిక్ష అనుభవించాలి. భారతీయ జనతా పార్టీలు ఉండని, వాళ్ళు ఇంకే పార్టీలు ఉండని, వాళ్ళు వచ్చినంత మాత్రంలో వాళ్ళకి ఏదో అయితే మేము ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు కొంతమంది చేసినట్టు కేసులు లేకుండా కేసులు విడ్డా చేసుకుంటే అప్పుడు మమ్మల్ని అనాలి. ఇక్కడ కూడా అటువంటిది లేదు, కేసులు నడుస్తాయి, వాళ్ళు శిక్ష పడితే వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాలి. మీరు ఓల్డ్ సిటీకి చెందిన సీనియర్ లీడరు, ప్రస్తుతం అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే మాధవీలత గారు ప్రచారం చేస్తున్నారు, విల్లు ఎక్కువ పెడుతున్నారు, బాణాన్ని ఎటువైపు పెట్టాలో అటువైపు పెట్టారు, బాగా వైరల్ కూడా అయ్యారు. అక్కడ బీజేపీకి ఎలా ఉందంటారు? కనీసం 84 నుంచి ఇప్పటిదాకా 30 సంవత్సరాల పైన అయింది. ఓవైసీ ఫ్యామిలీ ఓల్డ్ సిటీని రూల్ చేస్తుంది. ఆయన ఎంపీ అవుతుండు, ఆయన నాయన ఎంపీ అయిండు, కొడుకు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే అయిండు. వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైతే వాళ్ళంతా కూడా 5-6 సీట్లలో గెలుస్తా ఉన్నారు. ఓల్డ్ సిటీ ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది. ఓల్డ్ సిటీలో ఏ మాత్రం కూడా ఒక 5-10% కూడా డెవలప్మెంట్ లేదు. ప్రజలందరూ కూడా, ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఈయనతోటి పూర్తి వ్యతిరేకత ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం త్రిపుల్ తలాక్ తీసేసిన తర్వాత ముస్లిం మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మాకు అదొక కుంపటి మాదిరి ఉండింది మాకు. కాబట్టి నరేంద్ర మోడీ గారు తీసేసిన మేము చాలా స్వేచ్ఛగా ఉన్నాం అనేది ఒకటి. రెండోది, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు కూడా చేస్తున్నాయి. బియ్యం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇండ్లు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి లభిస్తున్నాయి. మాకు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా విశ్వాసం విధంగా ప్రయత్నం చేస్తుండు. మాకు అన్ని ముస్లింలకు హిందువులకు భేదం లేకుండా చేస్తుండు. కాబట్టి మేము తప్పకుండా నరేంద్ర మోడీ గారికి ఇస్తాం. ఈసారి ముస్లిం రిజర్వేషన్ల అంశం ఒకటి ముస్లిం రిజర్వేషన్ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ రాజకీయ నాయకులు ఏదో ఓట్ల కొరకు పట్టించుకుంటారు. కానీ ముస్లింస్ ఏమంటున్నారు, నరేంద్ర మోడీ గారు ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ మాకు కూడా వస్తున్నాయి అని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ 10%, 4% రిజర్వేషన్ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఈసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కనుక వస్తే మొత్తం రిజర్వేషన్లన్నీ తీసి పాడేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అన్నట్టుగా ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టే, ఇది 20-30 సంవత్సరాల నుంచి ప్రతి ఎలక్షన్ల వాళ్ళు ఈ సెక్షన్ల యొక్క ఓటు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి గత 40-50 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు వచ్చేది. ఈ 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ పార్టీకి దూరం అయిపోయినారు. అంతా భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యిండ్రు. నేను చెప్తాను, ఇంతకు ముందే చెప్పినట్టు వాళ్ళు 2-3 రాష్ట్రాలు చెప్తే ఎక్కడ ఏ రాష్ట్రాలలో కూడా వాళ్ళ అధికారం లేదు. వాళ్ళు పోయినసారి 44 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, ఈసారి అవి కూడా తగ్గుతున్నాయి. కాబట్టి వాళ్ళు లేనిపోని ఒక ఆరోపణ చేయడము అనేది చేస్తుండ్రు. నిన్ననే దీని మీద నరేంద్ర మోడీ గారు నిన్న జైరాబాద్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పిండు, భారతీయ జనతా పార్టీ మాత్రమే
ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే మన భారతీయ జనతా పార్టీ. మేము ఉన్నంత వరకు రిజర్వేషన్లు తీసేయడం అనేది జరగదు. ఇవంతా ఉట్టి మాటలు, ఇవన్నీ పనికిరాని మాటలు ఆయన చెప్పిండు. ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని మన ఆర్ఎస్ఎస్ భగవత్ గారు కూడా మొన్ననే చెప్పిండు. అంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద ఆరోపణలు చేస్తే మొన్న హైదరాబాద్కి వచ్చిన భగవత్ గారు కూడా చెప్పిండ్రు. రిజర్వేషన్ల తొలగింపు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రధాన ఎజెండా అని కూడా అన్నారు. కాబట్టి అదే ఇద్దరు 2-3 రోజుల కింద వచ్చిన భగవత్ గారు కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు కానీ నిన్న ప్రధానమంత్రి గారు స్పష్టం చేసిండు, రిజర్వేషన్లు ఎవ్వరు కూడా తీసేయము అని చెప్పారు. అది క్లోజ్ అయిపోయింది అక్కడికి. వీళ్ళు ఓట్ల కొరకు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ప్రజలు ఎవరు వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు. వీళ్ళని ప్రజలు చీదరించిన ప్రజలు వీళ్ళు ఎవరు దగ్గర రానిస్తలేరు. కాబట్టి వాళ్ళు ఏవో మాట్లాడుకోరు, 4 ఓట్ల కొరకు ఇవి మాట్లాడుతారు. ఈసారి బీహార్, యూపీలో కూడా మీకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అన్నట్టుగా అంటున్నారు. ఎందుకంటే అటు నితీష్ కుమార్ని మీరు లాక్కోవడం కావచ్చు, అలాగే కొన్ని పరిణామాలు అక్కడ జరిగాయి కదా. ఇవన్నీ కూడా నేను చెప్తున్నట్టు కొంత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండియా కూటమికి కార్యకర్తలను సంతృప్తి పరచడానికి వాళ్ళు ఏదో జోజ్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం. సుమారు 7-8 టీవీ ఛానల్స్ వారు కానీ పేపర్ వాళ్ళు కానీ దీని మీద ఒపీనియన్ పోల్ అన్నీ కూడా వినాలని చెప్పినాయి. భారతీయ జనతా పార్టీకి యూపీలో 78 పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పిండ్రు. అక్కడ కూడా 39 వస్తాయని చెప్పిండ్రు. అవి ఇప్పుడు సంఖ్య పెరిగింది. అక్కడ ఒక్క సీటు కూడా ఎవరికి అన్ని అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు 424 వస్తాయి. నాకు తెలిసినంత 424. ఇది నిజంగా సునామీ మాదిరి ఉందండి. మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అనుకోండి, ప్రతి దగ్గర ఇది ఒక సునామీ మాదిరిగా వస్తున్నది. ప్రజలందరూ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. కాంగ్రెస్ కోట్లు వేసిన తెలంగాణలో కాంగ్రెస్ కోట్లు వేసిన వాళ్ళు, టిఆర్ఎస్ కోట్లు వేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకే ఓట్లు వేస్తున్నారు. ఈసారి ఎందుకు వేస్తున్నారంటే నరేంద్ర మోడీ ఉంటేనే మేము క్షేమంగా ఉంటాము, బాంబు దాడులు ఉండవు, తుపాకీ చప్పుళ్ళు ఉండవు, మేము 2 పూటలు తిని మంచిగా వండుకోవాలంటే నరేంద్ర మోడీ గారే ఉంటేనే ఇవన్నీ దూరం ఉంటాము, ఆయనే దేశాన్ని రక్షించగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఎవరున్నా అయిపోయింది, మేము వేసినాం, తప్పు చేసినాం, ఈసారి మాత్రం మేము నరేంద్ర మోడీకి ఇస్తామని ఈ యొక్క రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ లేదా కేసీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు చెప్తున్నారు, మేము ఈసారి నరేంద్ర మోడీకి ఇస్తామని చెప్తున్నారు. మీరు బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్, ఇంకా చెప్పాలంటే జీవితాన్నే త్యాగం చేశారని చెప్పలే. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం అంటూ మీరు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. మరి మీకు అంత ప్రయారిటీ మీ పార్టీలో దక్కుతుందా? మీలాంటి సీనియర్లు ఎంతోమంది ఉన్నారు, మిమ్మల్ని కనీసం పట్టించుకుంటున్నారా? ఎందుకంటే మీరు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా దేశం కోసం అన్నట్టుగా, దేశ అభివృద్ధి కోసం, ధర్మం కోసం అన్నట్టుగా ఉండిపోయారు కదా. మరి మీకు అంత ప్రాధాన్యత లభిస్తుందా? తప్పకుండా భారతీయ జనతా పార్టీలో పనిచేసే వాళ్ళకు, టైం ఇచ్చే వాళ్ళకు, వాళ్ళను ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలి అనేది తప్పకుండా. నేను మొన్నటి వరకు నేను మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నా. అనేక మంది నాలాంటి వాళ్ళు చాలా మందిని వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర పని చెప్తారు. వాళ్ళందరూ గౌరవంగా పార్టీలో చూస్తే అలాంటిది ఏం లేదు. అంటే స్క్రీన్ ముందు మీరు ఇలా చెప్తున్నారా? లేదు, అట్లేం లేదు. పార్టీలో చాలా మంది ఉన్నారు. అందరికి కూడా వాళ్ళ సమయాన్ని బట్టి, అవకాశాలను బట్టి తప్పకుండా వాళ్ళకి. ఈసారి మళ్ళీ కేంద్రంలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే శర్మ గారికి ఏ పదవి రాబోతుంది? అది మనం చెప్తారు ఉండదు. తప్పకుండా 100కు 200% కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. దాంట్లో ఎవరు కూడా ఆపే శక్తి లేదు, ఆపరు కూడా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. అది ఏమి ఇవ్వాలనేది పార్టీ రాష్ట్ర నాయకత్వం చూసి ఆలోచించి ఎవరికి ఇవ్వాలని ఇస్తుంది. అనేక మందికి ఇచ్చిండ్రు, ఇప్పుడు అనేక మందికి మిగతా కమిటీలలో దీంట్లో ఇచ్చిండ్రు. తప్పకుండా వచ్చినా రాకుండా మేము పనిచేస్తూనే ఉంటాం. వస్తేనే పనిచేయాలి, లేకపోతే లేదనేది 44 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. కొన్నిసార్లు పదవులు వచ్చినాయి, కొన్నిసార్లు పదవులు రాలేదు, రాకుండా కానీ చేస్తున్నాం. ఓల్డ్ సిటీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే అది కంచుకోట, ఎంఐఎంకి కంచుకోట. అక్కడ గెలవడం అన్నది అంత ఈజీ కాదు. అయితే నేను ఇంతమంది చెప్పినట్టే సుమారు 34 సంవత్సరాల నుంచి వాళ్ళు గెలుస్తున్న మాట వాస్తవమే. 67% వాళ్ళు ఉన్నాయి. కానీ ఈసారి ఎందుకు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందంటే ముస్లిం ఓటర్లు బాగా స్ప్లిట్ వచ్చింది. మన యాకత్పూర్ ఎలక్షన్లలో
వాళ్ళు 1213 ఓట్లతోటి గెలవాల్సి వచ్చింది. మజ్లిస్ పార్టీ 1213 ఓట్లతో. అట్లా మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలు ఉంది. ఈసారి తప్పకుండా 34 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, గల్లీలు అధ్వానమైన గల్లీలు ఉన్నాయి. కనీసం అక్కడ సైకిల్ కూడా పోరాదు, గుడిసెల్లో ఉంటారు. బీజం పరిస్థితి. ముస్లింలని బయట నుంచి వచ్చిన అరబ్ కంట్రీస్ అక్కడి నుంచి వచ్చిన మహిళలను, చిన్నపిల్లలను ఇక్కడ పెళ్ళాడి తీసుకుపోతుంటారు వాళ్ళను. వీళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇలాంటి దీనమైన పరిస్థితి ఉంది. మనం తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీకి వేస్తేనే మన జీవితాలన్నీ కూడా బాగుపడతాయి. విద్య, వైద్యం, ముఖ్యంగా విద్యా వైద్య రంగాలలో భారతీయ జనతా అనేక రంగాలలో ముందుకు తీసుకొస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినంటే ఒక చేతిలో మీరు ఖురాన్ పట్టుకోవాలి, ఒక చేతిలో ల్యాప్టాప్ పట్టుకోవాలి. మీరు ఎన్ని రోజులు పంచర్లు చేసుకోవడము, ఆటోలు నడిపించుకోవడము, లేకపోతే రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటారు. మీ పిల్లలను చదివిపియండి. మీరు చదివలేదో మీ పిల్లల్ని చదివండి. మీరు ఇదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఓ చేతిలో ఖురాన్ ఉండాలి, ఒకసారి ల్యాప్టాప్ ఉండాలి. మీ పిల్లలు కూడా ఐఏఎస్, ఐపీఎస్ కావాలి, డాక్టర్లు కావాలి అని వారు చెప్పిన దాన్ని ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇంకోటి బేటీ బచావో బేటీ పడావో అనే ఒక కార్యక్రమం ఉంది. చిన్న ఆడపిల్లలకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా సాయం చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో కూడా నరేంద్ర మోడీ ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలను వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇన్ని రోజులు మతం చెప్పి ఓవైసీ వాళ్ళ బ్రదర్స్ ఏం చెప్తారు, భారతీయ జనతా పార్టీ తోటి మనకు ఖతరా ఉంది, ప్రమాదం ఉంది, ఆర్ఎస్ఎస్ తోటి మాకు ప్రమాదం ఉంది అని చెప్పి మనం ఇన్ని రోజులు భయపట్టించారు. మా జీవితాలు పాడైపోయినాయి ఈ యొక్క మజ్లిస్ మాటలిని. కాబట్టి ఈసారి తప్పకుండా నరేంద్ర మోడీకి మేము సపోర్ట్ చేస్తాం. దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. కాశ్మీర్లో ముస్లిమ్స్ 100% మేము నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా మోర్ దెన్ 50% ముస్లిమ్స్. ఇవన్నీ మేము చూస్తున్నాము. మేము తప్పకుండా నరేంద్ర మోడీ గారి మీద మాకు నమ్మకం ఉంది. వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు మేము సంక్షేమ కార్యక్రమాలు మేము అనుభవిస్తున్నాం. తప్పకుండా ఓల్డ్ సిటీలో ఈసారి బీజేపీకి ఓటిస్తామని వాళ్ళు అంటారు. ఎప్పుడైతే ముస్లిం ఓట్లు బీజేపీకి వస్తాయో తప్పకుండా మాధవీలతో గెలిచే అవకాశం 100% ఉంది. కేవలం మీరు అన్నట్టు హిందూ ఓట్లతోటే గెలవడం కష్టం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అట్లా లేదు. మజ్లిస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. మహిళలు త్రిపుల్ తలాకు మిగతా విషయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ వారికి గ్యాస్ కనెక్షన్లు, 5 కిలోల బియ్యం, ఇవన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతాయి. తప్పకుండా మాధవీల దగ్గర గెలుస్తుంది. మీరు ఒక రాజకీయ నేతగా కాకుండా ఒక సామాన్య పౌరుడిగా ఆలోచించి చెప్పండి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా పెంపొందించాలన్నా ఎవరు ఉండాలి? తప్పకుండా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకటి ఏం చేసింది, కరప్షన్ లేకుండా ఉండాలని చెప్పింది. మన రాజీవ్ గాంధీ గారే చెప్పిండు, నేను ఢిల్లీ నుంచి ₹1 పంపితే హైదరాబాద్కి వచ్చే వరకు 15 పైసలు అవుతున్నాయి, 85 పైసలు మధ్యవర్తిలో తినేస్తున్నారు. ఆయన చెప్పేది మా కాంగ్రెస్ పార్టీలో తినేస్తున్నారని ఇండైరెక్ట్గా చెప్పిండు. నరేంద్ర మోడీ అన్ని కూడా డిజిటలైజేషన్ చేసిండ్రు. అంతా ఆన్లైన్. ఎవరు కూడా ₹1 తినే పరిస్థితి, మధ్యవర్తిలో తినే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇంతవరకు బ్యాంకులకు బీదవాడు బ్యాంకులకు కాలు పెట్టే పరిస్థితి లేకుండే. వాడు మనలాంటి వాళ్ళు కూడా అకౌంట్ తెరవాలంటే ఇంకోరిని పట్టుకోవాలి, జమానత్ షూరిటీ పట్టుకోవాలి. ఇప్పుడు ఎవ్వరు కూడా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అందరు కూడా ఫ్రీ, ఒక్క పైసలు లేకుండా అకౌంట్స్ తెరిపిస్తుండ్రు. వాళ్ళ అకౌంట్లలో గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం డైరెక్ట్ వాళ్ళకి వచ్చేటట్టు చూస్తుండ్రు. అదే వాళ్ళకు ముద్రా లోన్లు ఇచ్చి 50,000 నుంచి 10 లక్షల వరకు ఎవరు చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. ఎవరైనా కూరగాయల వ్యాపారం, లేకపోతే పండ్లు అమ్ముకోవడం, లేకపోతే ఇలాంటి చిన్న దుకాణాలు, వాళ్ళందరూ బ్యాంకులలో పోతుండ్రు, డబ్బులు తెచ్చుకుంటారు, జీవనోపాధి నడుస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ ఎవరినొకరు చూడకుండా అందరికీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తుంటే దేశంలో 25 కోట్ల మంది ప్రజలు ఈనాడు దారిద్ర్య రేఖ నుంచి బయటకు వచ్చారు నరేంద్ర మోడీ గారు చేసిన అనేటువంటి కార్యక్రమాల వల్ల. కాబట్టి నరేంద్ర మోడీ గారు అందరికీ ఎవరెవరికి ఏ విధంగా సహాయం చేయాలో చేస్తుండ్రు. అవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఫైనల్ క్వశ్చన్ అండి, పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజానికానికి సుధాకర్ శర్మ గారు ఇచ్చే సందేశం ఏంటి? ఈ దోపిడీ కమిషన్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ వస్తే నేనే తెలంగాణను అభివృద్ధి చేస్తా అని ఆయన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న
టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఈ 2 దోపిడీ పార్టీలను ఎంత తొందరగా మనము ఈ తెలంగాణ నుంచి పంపిస్తే అంత మంచిది. దీని పట్ల మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఐకమత్యంగా పనిచేసి ఈ దోపిడీ పార్టీలను బయటికి పంపితే కానీ మనం బాగుపడతాం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి సుధాకర్ శర్మ గారితో మన ఇంటర్వ్యూ. రేపు మరో వ్యక్తితో మళ్ళీ మేము ముందుకు వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బాడ్ మీడియా.